చాలామందికి డెలివరీ అయిన తర్వాత బెల్లి అనేది సాగింగ్ అవుతుంది. ఇలా ముందుకొచ్చేసి వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. అది తగ్గించుకోవడానికి ఏదైనా యోగా సీక్వెన్స్ ఉంటే చెప్పండి సార్ అనేసి నన్ను అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఒక బెస్ట్ సీక్వెన్స్ ఉంది, అది చూపిస్తాను పదండి. ఫస్ట్ వజ్రాసనాలో కూర్చోండి. వజ్రాసనం నుంచి చైల్డ్ పోజ్కి వెళ్ళండి. ఇలా ఇన్హీల్ బోత్ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకొని ఫార్వర్డ్ బెంచ్ చేసుకొని చైల్డ్ పోజ్కి రావాలి. చైల్డ్ పోజ్ నుంచి భుజంగాసన టు చైల్డ్ పోజ్. ఇన్హేల్ భుజంగాసన్, ఎక్సేల్ టు చైల్డ్ పోజ్. మీరు ఊపిరి తీసుకుంటూ ముందుకు రావాలి, ఊపిరి వదులుతూ వెనక్కి వెళ్ళాలి. ఇలా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా 20x3 సెట్ చేయడానికి ట్రై చేయండి. 20 టైమ్స్ చేసి బ్రేక్ తీసుకోండి, ఒక 1 మినిట్. అగైన్ 20 టైమ్స్ చేయండి, బ్రేక్ తీసుకోండి 1 మినిట్. ఇలా చేయలేకపోతే అట్లీస్ట్ 10 చేసి మళ్ళీ బ్రేక్ తీసుకోండి, 10 చేసి బ్రేక్ తీసుకోండి. అట్లీస్ట్ మీరు డెలివరీ అయిన తర్వాత సిజేరియన్ అయి ఉంటే 4 months అయినా గ్యాప్ ఉండాలి. నార్మల్ డెలివరీ అయితే 1 month అయినా గ్యాప్ ఉండాలి.